హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్ లా. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేస్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన క్లాస్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న క్లాసే ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్. అసలు చెక్ బౌన్స్ ఫైల్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి ప్రామిసరీ నోటు, రెండు బ్యాంక్ చెక్కు. అయితే ప్రామిసరీ నోటు మన దగ్గరికి వచ్చే క్లయింట్ ఫిల్ చేసిందనే పట్టుకొస్తారు, ఫిల్ చేయింది ఎంటీ అయినా పట్టుకొస్తారు. ఒకవేళ మనకి ఎంటీది అయితే పట్టుకొస్తే కనుక దాన్ని ఫిల్ చేసే శక్తి మన దగ్గర ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. అదే బ్యాంక్ చెక్ పట్టుకొచ్చినప్పుడు అది కూడా ఫిల్డ్ చెక్ పట్టుకొస్తారు. సమ్ టైమ్స్ ఫిల్డ్ కానీ చెక్ని బ్లాంక్ చెక్ పట్టుకొస్తారు. అది కూడా వాళ్ళ పూర్తి చేయడం కానీ మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇలా పూర్తి చేయాలి, ఇది ఈ విధంగా అమౌంట్ వేసుకోవాలి, ఈ విధంగా డేట్స్ వేసుకోవాలి. మనం చెక్ కానీ ప్రామిసరీ నోట్ కానీ పూర్తి చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినాయి అంటే మాత్రం మనకైతే కనుక టెక్నికల్ గ్రౌండ్స్లో కేసు పోతుంది. అందువల్ల ఏంటంటే ఎక్కడ కొట్టివేతలో దిద్దుళ్ళు ఏమీ లేకుండా చూడాలి. అయితే చాలామంది కొంతమందికి డౌట్ ఉంటుంది, అదే పెన్ను రకరకాల పెన్ను వాడచ్చా, అది టిక్ పెన్ను లైట్ పెన్ అంటారు. పెన్ అనేది ఏమి ప్రాబ్లం ఏం కాదు. మీరు మొత్తంగా నోటుని పూర్తి చేసి చెక్ని పూర్తి చేసే శక్తి మీ దగ్గర ఉండాలి. అయితే నెక్స్ట్ మన ఎన్ఐ యాక్ట్ ఈ ఫైలింగ్ ప్రొసీజర్లో మనకి 6 టాపిక్స్ని చెప్తాను మీకు నేను. ఫైలింగు, అపీరెన్స్, షూరిటీస్ ఫైలింగు, క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్స్. ఇవన్నీ ఒక్క రోజులో అవ్వవు. ఈ మొత్తం ఎంటైర్ ఈ 6 టాపిక్స్ చెప్పడానికి మీకు ఎంటైర్ వీడియో లెంత్ వచ్చి 3 to 5 hours వస్తుంది. నేను రోజుకు ఒక 1 hour చెప్పిన 2 hours చెప్పిన పెడతాను. సో అసలు ఫైలింగ్ ఎలా చేయాలి, ఫైలింగ్ స్టార్టింగ్ మన దగ్గరికి చెక్కు ప్రోనోటు వచ్చిన దగ్గర నుంచి మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ఎలా తయారు చేసుకున్న తర్వాత అట్లన్నీ మనం ఒక ఆర్డర్లో ఎలా పెట్టాలి, తర్వాత కోర్టుకి మనం ఫైల్ చేసిన తర్వాత ఎక్యూజ్డ్కి సమన్స్ వెళ్తాయి, అతను అపీరెన్స్ ఎలా అవ్వాలి, అపీరెన్స్ అయిన తర్వాత అతను షూరిటీస్ ఫైలింగ్ చేయాలి, షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి, తర్వాత మన క్రాస్ ఎగ్జామినేషన్. మీకు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చెప్తాను. అసలు క్రాస్ ఎగ్జామినేషన్ చెక్ బౌన్స్ కేసులో ఎలా చేయాలి, అసలు మెయిన్ టాప్ లీడింగ్ క్వశ్చన్స్ ఏంటి, తర్వాత ఆర్గ్యుమెంట్, అసలు ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పాలి, ఎక్యూజ్డ్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ మీకు నేర్పిస్తాను, మీకు నేను కంప్లైంట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ నేర్పిస్తాను. ఫైనల్గా జడ్జిమెంట్ అనేది జడ్జి గారి చేతిలో ఉంటుంది. సో మీకు ఓవరాల్గా ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడం ప్రయత్నించండి. ఎక్కడొక్కడ వీడియో స్కిప్ చేయద్దు. మీరు ఎన్నెన్నో వీడియోలు చూసుంటారు కానీ ఈ టైప్ వీడియో చూసుండరు. ఎందుకంటే అందరూ ఏదో గ్రూపులు క్రియేట్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్స్ పెట్టేసి డౌన్లోడ్ చేసుకోమంటారు. దానివల్ల కాదు, మనకి ఎప్పుడు కూడా వినడం ద్వారానే మనకి బాగా అర్థమవుతుంది. సో మనకి ఇందులో ఏంటంటే ఈ ఫైలింగ్ అనే టాపిక్ ఒకటిని, క్రాస్ ఎగ్జామినేషన్ ఒకటి, ఈ రెండు కొంచెం కష్టం. కొంచెం మీరు కష్టపడాలి. సార్ ఫైలింగ్ మాకు రాదు, ఎలా చేయాలంటే కనుక అది నేను ఎలా చేయాలో మీకు టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తాను, 1 by 1 నేర్పిస్తాను. సో ఈ ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ ప్రొసీజర్ టాపిక్లోను అసలు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలంటే మనం ముందుగా అసలు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. ఫస్ట్ మన దగ్గరికి రావాల్సిన డాక్యుమెంట్ ప్రామిసరీ నోటు, సెకండ్ బ్యాంక్ చెక్, బౌన్సింగ్ చెక్కు, 3 ఆ చెక్కి బ్యాంకులో చేసిన ప్రజెంటేషన్ స్లిప్, తర్వాత 4 ఆ చెక్ బౌన్స్ యొక్క మెమో, తర్వాత 5 ప్రామిసరీ నోటు మీద లీగల్ నోటీసు, తర్వాత బ్లాంక్ బౌన్సింగ్ చెక్ మీద లీగల్ నోటీసు, తర్వాత పోస్టల్ రిసిప్ట్, తర్వాత పోస్టల్ అక్నాలజ్మెంట్స్ ఎన్ని ఉంటే అన్ని. తర్వాత ఒకవేళ అక్కడి నుంచి అది మనం పంపిన నోటీసు వాళ్ళకి అందలేదు అనుకోండి, రిటర్న్ వచ్చేస్తుంది అనుకో, రిటర్న్ లీగల్ నోటీస్ కూడా ఉండాలి. అయితే రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం మనకి అక్నాలజ్మెంట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ ఆ రిటర్న్ వచ్చిన నోటీస్కి వాళ్ళ రిప్లై ఇచ్చారు అనుకో, ఆ రిప్లై నోటీస్ కూడా మనం దీంట్లో పెట్టాలి. వాళ్ళ రిప్లై ఇచ్చారు, అప్పుడు మనం ఏం చేస్తాం, రీజాయిండర్ నోటీస్ ఇస్తాం. అంటే వాళ్ళ రిప్లై ఇచ్చిన దానికి మళ్ళీ మనం రిప్లై ఇవ్వడాన్ని రీజాయిండర్ అంటారు. సో బాగా అర్థం చేసుకోండి, రీజాయిండర్ అంటారు. తర్వాత ఫైనల్గా రిప్లై టు రీజాయిండర్, అంటే మళ్ళీ మనం రీజాయిండర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి రిప్లై ఇచ్చారనుకో, రిప్లై. ఇవి అన్ని కేసులో జరగదు, కొన్ని కేసులు జరుగుతాయి. మ్యాక్సిమం చెక్ రిటర్న్ అవ్వడం కానీ, లేదంటే కనుక రిటర్న్ అయిన చెక్ వాళ్ళు అందుకుంటే ఎకనాలజ్మెంట్ కానీ, ఈ 2 మాత్రమే వస్తాయి మన దగ్గరికి. మ్యాక్సిమం సమ్ టైమ్స్ కొంతమంది రిటర్న్ లీగల్ నోటీస్ ఇస్తారు, మా వాడు డబ్బులు తీసుకోలేదు, ఇదంతా ఫేక్ కేసు, ఇదంతా అన్నెసరీగా చేస్తున్నారు అని అంటారు. సో మనం దాన్ని గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా చేసుకోవడం మన పద్ధతి. తర్వాత ఈ ఎన్ఐ యాక్ట్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ అనేది 3 కేటగిరీస్గా అంటే డాక్యుమెంట్స్ని 3 కేటగిరీస్గా విడగొట్టాలి.
అది ఎలా అంటే కేటగిరీ 1లోను పిటిషన్ డ్రాఫ్టింగ్ సంబంధించిన ఎంటైర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెక్షన్ పెట్టుకోవాలి. అది ఎలా పడితే కజీబీజీగా చేయకూడదు. రెండోది మన దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ప్రోనోటు, బౌన్స్ అండ్ చెక్కు, మనం పంపిన లీగల్ నోటీస్ ఆఫీస్ కాపీ, పోస్టల్ రిసిప్టు, పోస్టల్ అక్నాలజ్మెంటు, రిటర్న్ లీగల్ నోటీసు, ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద వస్తాయి. 3 ఎక్యూజ్డ్ సమన్స్. అసలు ఎక్యూజ్డ్ సమన్స్ని ఎలా కట్టాలి కోర్టుకి, ఏ కేసు ఫైల్ చేయడానికైనా సరే ఇదే ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా ఈ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో డాక్యుమెంట్స్ని 3 కేటగిరీస్గా కంపల్సరీగా విడగొట్టుకోండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఇప్పుడు మనకి ఏంటంటే 3 కేటగిరీ మీరు ఏ కేసు ఫైల్ చేసినా కూడా. సో నెక్స్ట్ అసలు ఈ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్ కేటగిరీ 1 పిటిషన్ డ్రాఫ్టింగ్. ఈ పిటిషన్ డ్రాఫ్టింగ్ చేయాలంటే కనుక మనకి ఏమేమి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, మనం తయారు చేసుకోవాలి డ్రాఫ్టింగ్. సో ఫస్ట్ కంప్లైంట్ కాపీ తయారు చేసుకోవాలి. 2 కంప్లైంట్ కాపీకి డాకెట్ ఉండాలి. 3 ప్రూఫ్ అఫిడవిట్ కాపీ తయారు చేయాలి. అలా ప్రూఫ్ అఫిడవిట్కి డాకెట్ ఉండాలి. అలాగే 5 స్వాన్ స్టేట్మెంట్కి కాపీ ఉండాలి. స్వాన్ స్టేట్మెంట్కి డాకెట్, ప్రతిదానికి డాకెట్ వేసుకోవాలి. సమన్స్ నోటీసు ప్రావిజన్స్, ఇది మీకు చెప్తాను సమన్స్ నోటీస్ ప్రావిజన్స్ అనేది. తర్వాత విట్నెస్ మెమోని ఒకటి తయారు చేసుకోవాలి. తర్వాత అండర్టేకింగ్ అఫిడవిట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా తయారు చేసుకోవాలి. తర్వాత సిఐఎస్ ఫామ్ అంటారు, అంటే కేస్ ఇన్ఫర్మేషన్ షీట్ అంటారు. అంటే కేస్ ఇన్ఫర్మేషన్ షీట్లను అడ్వకేట్ డీటెయిల్స్, అసలు అడ్వకేట్ యొక్క ఎన్రోల్మెంట్ నెంబరు, ఇవన్నీ కూడా వేయాలి. ఇవి కొన్ని కోర్టులు అడుగుతున్నాయి, కొన్ని కోర్టులు అడుగుతాయి, కానీ ఇప్పుడు మ్యాండేటరీగా మాత్రం ప్రతి కోర్టు అడుగుతుంది. ఇవి తయారు చేయాలంటే కనుక మనకు ఓన్ నాలెడ్జ్ అని ఉండాలి. లేదంటే మీరు ఎవరైనా అడ్వకేట్ని, డ్రాఫ్టర్ని ఎవరైనా హైర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 2 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి? కేటగిరీ నెంబర్ 2లో ఏమేమి ఉంటాయి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ ప్రామిసరీ నోటు, 2 ప్రామిసరీ నోట్ జిరాక్స్ ఒకటి పెట్టాలి, 3 చెక్ ఒరిజినల్ పెట్టాలి, తర్వాత చెక్ ప్రజెంటేషన్ పెట్టాలి, తర్వాత చెక్ బౌన్స్ మెమో పెట్టాలి, తర్వాత లీగల్ నోటీస్ ఆఫీస్ కాపీ పెట్టాలి. అసలు ఎన్ని ఆఫీస్ కాపీలు ఉంటే అన్ని, పోస్టల్ రిసిప్ట్ ఒరిజినల్ ఎన్ని ఉంటే అన్ని పెట్టాలి. అలాగే పోస్టల్ అక్నాలజ్మెంట్ ఒరిజినల్ ఎన్ని ఉంటే అని పెట్టాలి. డాక్యుమెంట్ నెంబర్ ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్ నెంబర్ 9 to 12 అనేది చాయిస్, అంటే రిటర్న్ లీగల్ నోటీసు, రిప్లై టు రిటర్న్ లీగల్ నోటీసు, రీజాయిండర్ నోటీసు, రిప్లై టు రీజాయిండర్, ఇవన్నీ కూడా సందర్భానుసారంగా పెట్టాలి. సో ఇవేంటి, ఈ డాక్యుమెంట్స్ అన్నిటికీ ప్రతి దానికి డాకెట్ అయ్యాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, ప్రామిసరీ నోట్ని ఒక వైట్ పేపర్ పెట్టి పిన్ చేయాలి. పిన్ చేసి అలా ప్రతిది ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఒక ఆర్డర్లో పిన్ చేసుకోవాలి. ఎన్ని వస్తాయి? దాదాపు ఒక 8 వస్తాయి మనకి. ఈ 8 కూడా వైట్ పేపర్ వెనకాల వైట్ పేపర్ వేసి పెట్టాలి. ఆ వైట్ పేపర్ వేసి పెట్టేటప్పుడు దానిపైన ఏం మ్యాటర్ రాయాలి, డాక్యుమెంట్ని ఎలా ఆర్డర్ రాయాలి, అది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అసలు డాక్యుమెంట్కి అసలు ఎలా రాయాలి, రాసేటప్పుడు కూడా మన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్లెయిన్ కాపీలో ఎలాగైతే నెంబర్ సిరీస్ ఇస్తాం, ఒకటి ప్రామిసరీ నోటు, 2 ప్రో నోటు జిరాక్స్ అలా ఇస్తాం కదా. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్లో మనం వేసినప్పుడు కూడా ప్రతిదానికి డాకెట్ పైన డాక్యుమెంట్ నెంబర్ 1 ప్రామిసరీ నోట్ అయితే కనుక, జిరాక్స్ అనుకోండి డాక్యుమెంట్ నెంబర్ 2, చెక్ ఒరిజినల్ అనుకోండి డాక్యుమెంట్ నెంబర్ 3 అలా. తర్వాత కేటగిరీ నెంబర్ 3లో ఎక్యూజ్డ్ సమన్స్, అంటే ఎక్యూజ్డ్కి మన సమన్స్ పంపించాలి. సమన్స్ పంపించాలంటే కనుక ప్రాసెస్ మెమో పెట్టాలి ఫస్ట్. అంటే ఇది ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే కింద నుంచి చెప్తున్నాను ఆర్డర్ మీకు, కింద నుంచి ఫస్ట్ ప్రాసెస్ మెమో పెట్టాలి. తర్వాత దానిపైన పిటిషన్ కాపీ ఒక సెట్, అంటే ఇందాక నేను చెప్పాను కదా పిటిషన్ కాపీ అంటే మనం ఏమైతే పిటిషన్ తెలియదు పిటిషన్ కాపీ సెట్, ఆర్పి 30 రూపాయలు అంటే పోస్టల్ స్టాంపు, తర్వాత అక్నాలజ్మెంట్, ఒక పోస్టల్ కవర్, ఎక్యూజ్డ్ సమన్స్ 2 పెట్టాలి. అయితే మిగతా కేసులు ఎంసీ కేసు, డీవీసీ కేసులు అయితే కనుక 3 సమన్స్ పెట్టాలి ఎక్యూజ్డ్కి. ఇక్కడ మాత్రం ఎన్ఐ యాక్ట్లో మాత్రం 2 సమన్సే పెట్టాలి. ఇవన్నీ కూడా ఎలాగా, ఫస్ట్ ప్రాసెస్ మెమో, దానిపైన పిటిషన్ కాపీ, దానిపైన ఎక్యూజ్డ్ సమన్స్, దానిపైన ఈ పోస్టల్ కవరు, అక్నాలజ్మెంటు, ఆర్పి స్టాంపు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటించేసి ఇవన్నీ దానిపైన ఇలా ఒక ఆర్డర్ పెట్టుకుని మీరు రెడీ చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ప్రకారం మీరు కేటగిరీ నెంబర్ 1 డాక్యుమెంట్స్, కేటగిరీ నెంబర్ 2 డాక్యుమెంట్స్, కేటగిరీ నెంబర్ 3 డాక్యుమెంట్స్ కింద విడగొట్టుకుని ప్రతి కేసుకి ఇంతే సమన్స్ కాపీ, సమన్స్ అంతా ఒక సెట్టు, పిటిషన్ కాపీ అంతా ఒక సెట్టు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక సెట్టు. ఈ ప్రకారం మీరైతే చేస్తే మీరు నేర్చుకుంటే కనుక అసలు నేను ఎన్ని మీకు లైవ్లో వీడియో చూపిస్తాను మీకు నేను అసలు ఎలా 1 by 1 ప్రతిదీ కూడా మీకు ఫైలింగే చాలా టైం పడుతుంది అనుకోండి. ఓన్లీ ఫైలింగ్ క్లాస్ ఒకటే 2-3 అవర్స్ ఉంటుంది సార్. ఇంతసేపు మేము చూడలేమంటే కనుక మీరు కనుక ఓపిక పెట్టుకుని చూడగలిగితే మీరు నేర్చుకుంటారు. నేను లైవ్లో చెప్తాను, తర్వాత కామెంట్స్ అన్నీ మీ ఇష్టం.